ప్రణతిని. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్ అండి. ఈ రోజు అయితే నేను సింపుల్ గా ముల్లంగి కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముల్లంగి కర్రీని చాలా వరకు ఇష్టపడరండి ఎవ్వరు. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్రనైతే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత 2 ఎల్లిపాయలను అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని అయితే ఇందులో యాడ్ చేసుకొని చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే వాటర్ అయితే ఫామ్ అవుతుందండి. వాటర్ అంతా పొయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనైతే సరిపడా కారము, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ వాటర్ అంతా పోయేంత వరకు. సో ఈ ఒక కర్రీని మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలండి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత కరివేపాకు, మెంతెం కూర అలాగే కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 మసాలాస్ అయితే యాడ్ చేసుకొని బాగా హై ఫ్లేమ్ లో 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయిన ముల్లంగి కర్రీ అయితే రెడీ అయిందండి. చపాతీతో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.